మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్ అధికారం చేపట్టాక ఇప్పుడు అవే రక్తమాంసాలను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నారు. మద్యపానంతో లక్షల జీవితాలు నాశనం అవుతున్నాయన్న ఆ మనిషే ప్రజల్లోని కొందరి తాగుడు బలహీనతను అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని పిండుకుంటున్నారు. ఆ రాబడిని హామీగా చూపించి వేల కోట్ల రుణాలు తీస్తున్నారు. అదే డబ్బుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ చట్టాలని సవరించుకున్నారు. ప్రజల ప్రాణాలు ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వారి ఇల్లు గొల్ల చేస్తూ ఆస్తుతోనే గల్లా పెట్టే గలగల్లాడిస్తున్నారు. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో కానీ దానివల్ల ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. తాగడానికి డబ్బులు లేకపోతే కొందరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టేసి మరీ కొంటారు. అలాంటి తాగబోతుల్ని తాకట్టు పెట్టేసి వారిపై అప్పులు తెచ్చిన ఘనత జగన్ సర్కార్కి దక్కింది. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తూ అదే సొమ్ముతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారట. ఇంతకంటే దారుణమైన చర్య మరొకటి ఉంటుందా? మరి ఆంధ్ర ప్రజలు ఇంకా ఎప్పుడు మేల్కొంటారు?